హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. నేను బాగున్నా, మీరు బాగున్నారా ఫ్రెండ్స్? తెలుగు రాష్ట్రాల్లో 20 సంవత్సరాల నుంచి ఫస్ట్ టైం ఇప్పుడు వర్షం పడింది ఫ్రెండ్స్. అల్లకొల్లలుగా ఉంది. చాలా గోరువెచ్చని నీళ్ళు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. పెద్దవాళ్ళ కానించి చిన్నపిల్లల వరకు కాగబెట్టి చల్లార్చి వడకట్టుకొని ప్లాస్కోలో పోసుకొని గోరువెచ్చలుగా ఉన్నప్పుడు తాగేసేయాలి ఫ్రెండ్స్. తాగితే రోజు మొత్తంలో కొంచెం ఇమ్యూనిటీ పవర్ అనేది పెరిగిద్ది. ఎందుకంటే వర్షాకాలం కదా ఫ్రెండ్స్, అందువలన ఇక్కడ వచ్చేసి బగారా రైస్ తయారు చేసాము. గారెలు వేసుకొని మటన్ కర్రీ తయారు చేశాను. లెమన్ జ్యూస్ వేసుకొని గారెల్లో నంచుకొని తింటే ఎంతో రుచికరమైన మటన్ కర్రీ లెమన్ జ్యూస్ వేసుకొని తింటే రుచిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పాతకాలం అంటే ఫ్రెండ్స్, గారెల్లో మటన్ కర్రీ వేసుకొని లెమన్ జ్యూస్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అందువల్ల దాన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు టమాటాలు బొగ్గుల పైన కాల్చుకోవచ్చు ఫ్రెండ్స్, స్టవ్ మీదైనా కాల్చుకోవచ్చు. కాల్చేసి ఇదే విధంగా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకుంటే చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. మీరు ఇంట్లో ఒకసారైనా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా రుచికరంగా ఉంటుంది. పెళ్ళిళ్ళకి, పబ్బాలకి, యానివర్సిటీకి, ఫంక్షన్లకి, గెస్ట్లు వచ్చినప్పుడు, మనం బీచ్కి వెళ్ళినప్పుడు తయారు చేసుకొని తీసుకొని తింటే రుచిగా ఉంటుంది. బొంగులో చికెన్ కన్నా మటన్ కర్రీ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను ఈరోజు ఏమేమి చేయాలన్నది ప్రిపేర్ చేసుకున్నాను. టీ పెట్టుకోవడానికి డికాషను ముందుగా వేసి అట్టు పెట్టుకున్నాను. ఇక్కడ వంటకి సంబంధించింది పెద్దల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, చికెన్ కర్రీ ఇంకో వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. చికెన్ కర్రీకి చికెన్ కూడా తెచ్చాము. చికెన్ మటన్ కలిపి కూడా చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. వద్దులే మటన్ కర్రీ చేయంటేను రుచిగా చేయంటే మటన్ కూడా తెప్పించాను 3/4 కేజీ. ఇంకా సరేననేసి మటన్ కర్రీ తయారు చేస్తున్నాను. సింపుల్గా చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు. బెల్ కూడా కొట్టండి. బెల్ అనేది గంట కొట్టండి. ఇదే విధంగా టమాటాలు, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, కొబ్బరితో సహా మనం ఇదే విధంగా చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. తినేటప్పుడు మటన్ కర్రీ గారెల్లో వేసుకొని బగారా రైస్లోకి, చపాతీలోకి మటన్ కర్రీ తయారు చేస్తున్నాము. ఇదే విధంగా తయారు చేసి నా కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇది పాతకాలం వంటకం ఫ్రెండ్స్. మటన్ కర్రీ రుచిగా ఉంటుంది. అదేవిధంగా ఎల్లిపాయలు, పెద్దల్లిపాయలు కూడా ఇలాగే ఎన్ని కావాలంటే అన్ని నిప్పుల పైన కాల్చుకోవచ్చు. స్టవ్ పైన స్టాండ్ పెట్టేసేసి కొంచెం నాకు అరగంట సమయం పట్టింది ఫ్రెండ్స్ చేయటానికి. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఒకసారైనా సరే. ఇంకా తర్వాత ఇవన్నీ ప్లేట్లోకి తీసుకున్నాక అవి చల్లారాలి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎన్ని ఉడికించుకున్నాము నిప్పుల పైన రుచి కోసము, టేస్ట్ కోసము, అందుకనేసి ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే రుచిగా ఉంటుంది. ఇవన్నీ రోట్లో వేసి నూరుకోవాలి మెత్తగా, లేదు అంటే మిక్సీలో వేసుకోవాలి. పూర్తి దాకా చూస్తే, ఎండు దాకా చూస్తే వీడియో అనేది మీకు అర్థమైద్ది. మధ్యలో ఆపి వేస్తే అర్థం కాదు ఫ్రెండ్స్. అందుకనేసి 1 బై 1 చేసుకుంటూ వెళ్తున్నాను. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట నొక్కండి. నిన్న మొన్న పెట్టిన వీడియోలు ప్రతిరోజు పెడుతున్నాను ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్లు అందరూ వీడియో చూసి వదిలేస్తున్నారు, కానీ ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. వీడియోని పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్. మటన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. గారెలు వేసుకొని తినేయచ్చు ఫ్రెండ్స్.
చాలా రకరకాలుగా చేసుకుంటారు కదా ఫ్రెండ్స్. ఇదే విధంగా ఒకసారైనా ఇంట్లో ట్రై చేసి చేసుకొని తింటే ఎంతో కమ్మనైన మటన్ కర్రీ రెడీ అయింది. నిప్పుల మీద ఇదే విధముగా స్టవ్ పైన ప్లేట్ పెట్టేసేసి నెమ్మదిగా ఆ తోలు అనేది తీసుకోవాలి. టమాటా పైన తోలు, ఎల్లిపాయల పైన తోలు అవన్నీ తీసుకొని మిక్సీలు వేసుకోవాలి. కొబ్బరిని కూడా చాకుతో గీరేసేసి సన్న ముక్కలు కట్ చేసి మొత్తం గసాలు వేసుకొని అల్లం, కొబ్బరి, టమాటాను పక్కన పెట్టేసేసాను. లాస్ట్లో వేయాలి. పచ్చిమిర్చి, గసాలు, అల్లం, ఎల్లిపాయలు మిక్సీలో వేసుకోవాలి. ముద్ద చేసుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే నూరుకోవాలి. పెద్దల్లిపాయ ముక్కలు పెద్దవి తీసుకున్నా ఫ్రెండ్స్. నేను పెద్దల్లిపాయ ముక్కలు సన్నగా నైస్గా తరిగి పక్కన పెట్టుకోవాలి. 6 పచ్చిమిర్చి వేసాను చిరుకులు చేసుకొని. పెద్ద బాండి కానీ పాను కానీ పెట్టుకోవాలి. పెద్ద గిన్నె పెట్టుకొని ఒక అరకప్పు ఆయిల్ వేసుకున్నాను. వంట ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటుంది. పామ్ ఆయిల్ అయినా, సన్ఫ్లవర్ అయినా, రిఫైండ్ ఆయిల్ అయినా రకరకాలుగా ఉంటాయి కదా ఫ్రెండ్స్. కొబ్బరి నూనె అయినా ఏ ఏరియాని బట్టి అలాగా వేసుకొని ఆయిల్ వంట చేసుకోవడానికి ఆయిల్ వేసుకొని తయారు చేసుకోవాలి. ఆయిల్ అరకప్పు వేసాను. మటన్ కర్రీ కదా ఫ్రెండ్స్. 750 ముప్పావు కేజీ 750 గ్రాములు మటను తెప్పించుకున్నాము. తెప్పించేసి ఇలా తయారు చేసుకుంటే చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ వేసుకొని ఎర్రగా వేగాలి ఫ్రెండ్స్. దోరగా గోల్డ్ కలర్లోకి వచ్చిన దాకా వేయించుకోవాలి. ఎందుకంటే పొయ్యి మీడియం సైజులో పెట్టుకోవాలి. త్వరగానే అయిపోయింది ఫ్రెండ్స్, అరగంటలో అయిపోయింది. నాకు తయారు చేయడానికి అరగంట సమయం పట్టింది, కానీ చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మనం బయటికి వెళ్ళినా, బీచ్కి వెళ్ళినా, పార్కుకి వెళ్ళినా, ఒకవేళ సినిమాకి వెళ్ళి వచ్చినా ఇది తయారు చేసి ఆడ పెట్టుకొని వేసుకొని తినడానికి బాగుంటుంది. చపాతీ పిండి కలిపి ఆడ పెట్టేసేసుకుంటే అది నానిపోయింది. 4-5 చపాతీలు చేసేసుకొని 2-3 కూర్చొని తినేయచ్చు. చాలా రుచిగా ఉంటుంది మటన్ కర్రీ. లేదు అంటే బగారా రైస్ చేసుకోవచ్చు, వైట్ రైస్ చేసుకోవచ్చు. రాగి సంగట్లో కూడా సూపర్గా ఉంటుంది. జొన్న రవ్వ ఉప్మాలో కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఇంట్లో ఒకసారైనా ఇదే విధంగా తయారు చేస్తే ఇది పాతకాలం వంట ఫ్రెండ్స్. అమ్మమ్మలు, బామ్మలు, నాయనమ్మలు, వదినలు, మరదళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నయ్యలు, అంకుల్స్ అందరు చేసిన వంటకం ఇది ఫ్రెండ్స్. పాతకాలం ఓల్డ్ది. ఇది చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇంక సరేననేసి మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా ఈ వీడియో చూపించి మటన్ కర్రీ చేసేద్దాము అనేసి చేస్తున్నాను. 6 పచ్చిమిర్చీలు సన్నగా నైస్గా తరిగి చిలుకలు చేసుకొని వేసుకోవాలి. దోరగా వేగాక చూడండి, వీడియోలో చూపించాను కదా, పెద్దలపాయ ముక్కలు బాగా 2 కప్పులు వేసాను. వేసేసుకొని మనం ముందుగా కొబ్బరి బాగా నిప్పుల మీద కాల్చిన కొబ్బరి, అల్లము, ఎల్లిపాయలు వేసాము. గసాలు వేసాము ఫ్రెండ్స్. వేసి ఆ ముద్దని రోట్లో దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది. మిక్సీలో వేసుకొని ముద్దలాగా వేసి ఆ మసాలా బాగా వేగాలి ఫ్రెండ్స్. వేగితే చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ సమయాన పసుపు వేసుకున్నాము, తగినంత కారం వేసుకున్నాము, ఉప్పు కూడా వేసుకోవాలి. 1 by 1 అన్నీ వేసుకోవాలి. ఇక్కడ మసాలాలు హోమ్ గరం మసాలా నేను తక్కువ వేసాను, ఆర్డినరీగా వేసాను. మీకు కావాలంటే ఇంకా దట్టంగా వేసుకోవచ్చు. యాలక్కాయలు, మిరియాలు, దాల్చిన చెక్క, సోంపు, జీలకర్ర వేసుకున్నాం ఫ్రెండ్స్. షాజీరా వేసుకొని బిర్యానీ ఆకు కూడా 1 వేసుకోవాలి. వేసుకొని చేసుకుంటే ఆర్డినరీగా కొంచెం లైట్గా వేసాను హోమ్ గరం మసాలా పౌడరు. ఎందుకంటే ఫ్రెండ్స్ మటన్ కర్రీ గారెలు వేసుకొని తినడానికి కొంచెం లైట్గా వేసాను. నేను అన్ని దినుసులు సరిపోని వేసాను. మీకు కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. లవంగాయ చెక్క, మిరియాలు, షాజీరా, జీలకర్ర, సోంపు అవన్నీ వేసుకున్నాము. స్టార్ పువ్వు
అవన్నీ వేసుకొని ఇక్కడ వచ్చేసి కుక్కర్లో 2 విజిల్స్ రానిచ్చాలి ఫ్రెండ్స్. మటన్ 3 సార్లు కడిగాను. కడిగాక వాటర్ లేకుండా ఇందులో కొంచెం కరివేపాకు కానీ కొంచెం కొత్తిమీర కానీ వేసుకొని కొంచెం 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 దాల్చిన చెక్క, లవంగాయి, యాలక్కాయ ఒకటి వేసుకొని పెరుగు ఒక అరకప్పు వేసుకొని పసుపు వేసుకోవాలి 1/1, చిటికెడంతా ఉప్పు కూడా వేసుకొని మొత్తం కలిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి, రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చినాక మూత పెట్టేసేసి 2 విజిల్స్ రానివ్వాలి. మీడియం సైజులో మూత పెట్టి కుక్కర్లో 2 విజిల్స్ రానిస్తే బాగుంటుంది, ఉడికిద్ది. వాటర్ అసలు వేయక్కర్లేదు ఫ్రెండ్స్, నీళ్ళు పోయకూడదు, నీళ్ళు లేకుండా చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి లవంగాయ చెక్క, యాలక్కాయలు, మిరియాలు, షాజీరా, సోపు, జీలకర్ర. ఇక్కడ టీ పెట్టేసాం ఫ్రెండ్స్. బ్రెడ్ రస్కులు నంచుకొని తినేసేయాలి, అందుకనేసి రెస్ట్ కొంచెం. ఇవి మసాలాలన్నీ మగ్గినాయి ఫ్రెండ్స్, వేగాయి, పచ్చివాసన అంతా పోయింది. మనం మటన్ కర్రీకి ఏమేమి కావాలన్నది వేసుకున్నాము. ఇక్కడ కొంచెం సైడ్న ఇవన్నీ మటన్కి సంబంధించిన పోపు అవన్నీ లవంగాయ చెక్క, మిరియాలు, యాలక్కాయలు, స్టార్ పువ్వు, జీలకర్ర, షాజీరా, సోపు, ఈ 3 ఒకేలాగా ఉంటాయి ఫ్రెండ్స్. రుచికి రుచి, టేస్ట్కి టేస్ట్, చాలా రుచిగా ఉంటుంది. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి, కామెంట్స్ పెట్టండి. ఈ గ్రేవీకి మటన్ కర్రీ చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. 2 నిమిషాల సేపు వేగనిచ్చి మరలా ఇక్కడ ఈ పోపు అంతా పట్టేసేసిద్ది, మసాలా ఫ్లేవర్ అంతా పట్టేసినాక అటువైపు ఏమో కుక్కర్ పెట్టేసేసి 2 విజిల్స్ రానివ్వాలనేసి. మెత్తగా ఉడకాలి కదా మటను. విడిగా అయినా వండుకోవచ్చు, కుండలో అయినా చేసుకోవచ్చు, పిడకలో అయినా చేసుకోవచ్చు. ప్రాసెసింగ్ ఉడికినాక చూడండి, కుక్ అయింది మటను. కుక్కర్లో అయితే త్వరగా ఉడికిద్దని కుక్కర్లో పెట్టేసి 2 విజిల్స్ రానిచ్చాక ఆ వాటర్ అనేది కొంచెం ఉన్నాయి ఫ్రెండ్స్, కొంచెం ఉంటాయి. ఆ వాటర్ని తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు మాత్రం 10 నిమిషాల సేపు మొత్తం కలుపుకొని మటన్ని మళ్ళీ మీడియం సైజులో ఉంచి మనం దగ్గరే ఉండి మటన్ని మసాలా ఫ్లేవర్ అంతా మటన్కి పట్టినాక మొత్తం కుక్ అయ్యిద్ది. ఇక్కడ ఉప్పు కారం అంతా సరిపోయిందా లేవా, లవంగాయ చెక్క అవన్నీ సరిపోయిందా లేవా, ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. వేసుకున్నాక మొత్తం అడుగుదాకా 4-5 సార్లు కలుపుకోవాలి. ధనియాల పౌడరు పెద్ద టేబుల్ స్పూన్ వేసాము. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈ టమాటాని సన్న ముక్కలుగైనా కట్ చేసుకోవచ్చు. చేత్తో నలిపేసి గుజ్జులాగా చేసుకొని పొయ్యి మీద కాల్చిన టమాటాని ఇంకా 2-3 అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం. నేను 1 టమాటా వేసాను ఫ్రెండ్స్, పెద్ద కాయ అది. పచ్చిమిర్చిని ఏముంది, చేత్తో స్పూన్తో కానీ ఇట్లా నలిపేసి గుజ్జు చేసుకొని ప్రిపేర్ చేసి అట్టు పెట్టుకోవాలి. కొత్తిమీర కూడా కడిగి పక్కన పెట్టుకోవాలి. మటన్ కర్రీకి మటన్ ఉడికినాక ఒకప్పుడన్నీ వాటర్ వచ్చాయి ఫ్రెండ్స్. ఆ వాటర్ని ఈ సమయాన కాదు, బాగా కుక్ అయినాక మూత పెట్టి కుక్ చేసుకున్నాం మటన్ కర్రీ అనేది. మటను మూలకు కూడా వేసారు ఫ్రెండ్స్, మూలగలు 2-3 వేసారు. 3/4 కేజీ తెప్పించాను కదా మటన్ని షాప్ నుంచి. తెచ్చుకున్నాక చూడండి ఎంత స్మెల్ అంటే అంత స్మెల్ వస్తుంది. ఇంకా మసాలాలు మీకు లవంగాయ చెక్క, గసాలు, కొబ్బరి ఇంకా ఎక్కువ కావాలని వేసుకొని తయారు చేసుకోవచ్చు. ఇదే విధంగా తయారు చేసుకొని చపాతీలోకి చేసుకొని గారెల్లోకి నంచుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. ఎన్నో లేవు ఫ్రెండ్స్, కొంచెం వచ్చాయి. అవి చాలా విటమిన్స్ ఉంటాయి.
మటను ఉడికినన్ని కుక్ అయ్యాయి. ఆ వాటర్ కూడా ఇందులో వేసుకొని మరలా అడుగుదాకా 2-3 సార్లు కలుపుకొని ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకొని సరిపోయిందా లేదానని చూసుకొని మరలా మూత పెట్టి మటన్ కర్రీ అనేది మరలా ఒక 5 నిమిషాల సేపు మీడియం సైజులో ఉంచేసి ఉడకనివ్వాలి. ఉడికినాక చూడండి ఫ్రెండ్స్, ఉడికిందని అర్థం. ఆయిల్ పైకి వచ్చేసి గ్రేవీ అనేది దగ్గర పడి మసాలాలలో మటను బాగా కుక్ అయ్యి చూడు ఎంత స్మెల్ అంటే అంత స్మెల్. ఒక ముక్క తీసుకొని చల్లార్చుకొని తిని చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఉడికే ఉంటుంది. చిని చూశాక ఉడకపోతే ఇంకో 5 నిమిషాలు ఉంచేసి మగ్గనివ్వాలి. లేదు అంటే కనుక కొత్తిమీర దట్టించి వేసుకుంటే, ఈ కొత్తిమీర కూడా పేస్ట్ చేసి వేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు. కొత్తిమీర పేస్ట్ అయినా వేసుకోవచ్చు, సూపర్గా ఉంటుంది. ఇంకా కొత్తిమీర వేసేసి స్టవ్ కట్టి వేసి గరగర తిప్పేసి సర్వ్ చేసుకొని తినేయటమే లేట్ ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో అనేది లాస్ట్ దాకా చూసి తయారు చేసుకొని తిని నా కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నది అన్నది అంత పర్ఫెక్ట్గా కుదిరింది మటన్ కర్రీ అనేది. నేను చాలాసార్లు చేసాను ఇదే విధంగా. ఇంకా గారెలు వేసుకొని లెమన్ జ్యూస్ వేసుకొని ముందు మటన్ కర్రీ వేసుకొని తిన్నాక బగారా రైస్ కానీ పలావ్ కానీ రాగి సంగటి కానీ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మటన్ కర్రీ అంత రుచిగా ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఇది సరేననేసి ఇదే విధముగా చూడండి ఎంత రుచిగా అంత టేస్టీగా ఉంటుందో మీరే చెప్పాలి. ప్రతి ఒక్కళ్ళు చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఇదే విధంగా తయారు చేసుకుంటే ఫంక్షన్లకి, పబ్బాలకి, బారసాలకి, పుట్టినరోజులకి, యానివర్సరీకి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.